గత కొన్ని నెలలుగా కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యవస్థ మొత్తంలో కూడా చోరీలు ఘోరంగా జరుగుతున్నాయి మిత్రులారా. ఎక్కడ చూసినా దొంగతనాలే, ఎక్కడ చూసినా చోరీలే. పల్లెలు, పట్టణాలు, గూడాలు, చెంచుపెంటలు, తండాలు ఎక్కడ కూడా ఏవి కూడా తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి మిత్రులారా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చోరీలు, దొంగతనాలు జరిగితే, ఏవైనా అలజడులు సృష్టిస్తే, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే ఆ ఇబ్బంది తలెత్తిన తీరు తెలంగాణలోని ప్రజలకందరికీ చెప్పి, లేదంటే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరికీ చెప్పి స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి, లేదంటే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి, లేదంటే మానభంగాలు జరుగుతున్నాయి, ఆయా సంఘటనలకు సంబంధించి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ప్రజలకి ప్రెస్ మీట్ ద్వారా పోలీసులు విషయం చెప్పేవాళ్ళు. వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా సమాజాన్ని మొత్తం మేల్కొల్పేవారు. కానీ ప్రస్తుత పోలీసులు మాత్రం ఆ విధానాన్ని పాటించడం లేదు. చోరీ జరిగితే ఆ చోరీ జరిగిన అంశానికి సంబంధించి కేసు నమోదు చేయడం లేదు. జర్నలిస్టులు కానీ, లేదంటే టీవీ ఛానళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ, పేపర్కి సంబంధించిన వాళ్ళకి కానీ, రిపోర్టర్లకి ఎవరికి కూడా కనీస సమాచారం ఇవ్వడం లేదు. వాట్సాప్, ఫేస్బుక్లో కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనవరి 26 కావచ్చు, లేదంటే ఆగస్టు 15 కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకు ప్రైజులు రావాలంటే, వీళ్ళకు అవార్డులు రావాలంటే ఆయా పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న చోరీలు కావచ్చు, ఆయా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి, లేదంటే వాళ్ళ విధి విధానాలను బట్టి, వాళ్ళ విధులను బట్టి అవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవార్డుల కోసం అనుకోవచ్చు, లేదంటే మా దగ్గర మొత్తం శాంతియుత మార్గం ఉంది, మా దగ్గర ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతలేవని ప్రభుత్వానికి కావచ్చు, జిల్లా ఎస్పీకి కావచ్చు ఇలాంటి సమాచారం ఇచ్చేందుకు, ఇలాంటి సంఘటన నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగా ప్రజల్ని ఇక్కడ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఈ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండల వ్యాప్తంగా అనేక చోరీలు గత నెల రోజుల నుంచి జరుగుతున్నాయి మిత్రులారా. ఒక్క కొట్రా విలేజ్లోనే, వెల్దండ మండల పరిధిలోని కొట్రా విలేజ్లోనే ఒకే ఒక్క రోజు 20 దొంగతనాలు జరిగినాయి మిత్రులారా. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో అనునిత్యం ప్రతిరోజు చోరీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సంఘటనలకు సంబంధించి ఎక్కడ పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టరు. పెట్టి ప్రజలని మొత్తం చైతన్యవంతం చేయరు. ఎందుకంటే చెప్తే మళ్ళీ ఇంకో సంఘటన, ఈ సంఘటనలు జరుగుతున్నాయి, పోలీసులు డ్యూటీ చక్కగా చేస్తలేరు అనే కొనలో సమాజంలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ నుంచి తప్పించుకోవాలి, మేము బాగానే విధులు నిర్వహిస్తున్నాం అనే కొనలో ప్రజలను, ప్రభుత్వాన్ని, లేదంటే పోలీసు ఉన్నతాధికారులను నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఒక ఇంట్లో చోరీ జరిగితే మరో రోజు ఇంకో ఇంట్లో చోరీ జరిగే అవకాశం ఉంది. తస్మత్ జాగ్రత్త ప్రజలారా. ఈ పోలీసులు సరైన సమాచారం ప్రజలకు ఇవ్వడం లేదు, ప్రజలను చైతన్యవంతం చేయడం లేదు. అదేవిధంగా ప్రతిరోజు నైట్ వాహనాలు, పోలీసు వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం గ్రామాల్లో తిరగడం లేదు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఎక్కడైతే వాహనం ఉందో కనీసం ఈ వాహనం రాత్రిళ్ళు తిరిగి ఎక్కడ కూడా చెక్ చేయడం లేదు. కాబట్టి చోరీలు అగమ్య గోచరంగా ఘోరంగా జరుగుతున్నాయి మిత్రులారా, అత్యధికంగా జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గల్లీలో చోరీలు జరుగుతున్న పోలీసు అధికారులు మాత్రం ఈ అంశాలను బయటికి రాకుండా తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చోరీలు జరిగినా ఈ సమాచారం బయటికి రాకుండా మీరు జాగ్రత్త పడుతున్నారు. ఇది సమాజానికి చాలా నష్టం చేస్తుంది, ప్రజలకు నష్టం చేస్తుంది. కల్వకుర్తి మున్సిపాలిటీని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనేక రాష్ట్రాల నుంచి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం, మున్సిపాలిటీ కేంద్రమైనటువంటి ఈ ప్రాంతంలో కల్వకుర్తిలో అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లేకుండా, వాళ్ళకు సంబంధించిన ఎలాంటి సమాచారం కనీసం స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, లేదంటే వాళ్ళు ఎక్కడైతే కూలీ పనులకు వెళ్తున్నారో ఆ కూలీ పనులు చేసే వాళ్ళ దగ్గర కానీ, లేదంటే వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఇండ్ల మధ్యనే కవర్లు వేసుకొని, గుడారాలు వేసుకొని నివాసం ఉంటున్నారు మిత్రులారా, వాళ్ళు ఎవరనే అంశం ఎవరికీ తెలియదు మిత్రులారా. వాళ్ళు
రాత్రి లేదు పగలు లేదు మిత్రులారా, ఆ గుడారాల్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళు గంజాయి తాగుతున్నారా, లేదంటే డ్రగ్స్ తీసుకుంటున్నారా, లేదంటే వీటిని సరఫరా చేస్తున్నారా, లేదంటే వీళ్ళు కూలీ పనులకు పోతున్నారా, లేదంటే పొద్దున మొత్తం ఉదయం పగటి వేళ మొత్తం మున్సిపాలిటీలో మొత్తం తిరుగుతూ ఏ ఇండ్లకు తాళాలు వేసిరు అనే కోణంలో గుర్తించి రాత్రి వేళ చోరీలు చేస్తున్నారా? అసలు ఎవరు వందలాది మంది కల్వకుర్తి పరిధిలోని రైస్ మిల్లుల్లో కానీ జిన్నింగ్ మిల్లుల్లో కానీ పనుల కోసం వచ్చినట్లు చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. అదేవిధంగా ఇండ్ల నిర్మాణం కోసం వచ్చామని చెప్పి కూలీలుగా వాళ్ళు పని చేస్తున్నారు. కానీ వాళ్లకు సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర కూడా లేదు మిత్రులారా. వీళ్ళందరినీ కూడా క్రోడీకరించి వీళ్ళందరికీ సంబంధించిన సమాచారం స్థానిక పోలీసులు సేకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎక్కడైనా చోరీ జరిగినా, ఎక్కడైనా హత్య జరిగినా, ఎక్కడైనా అత్యాచారం జరిగినా వీళ్ళందరి సమాచారం తీసుకుంటే ఆ కేసును సాల్వ్ చేసేందుకు వాళ్ళకి అవకాశం రావడంతో పాటు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి పోలీసులు ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళందరి సమాచారం రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ అడ్రస్లు మొత్తం వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఏదైనా సంఘటన జరిగితే మీరే బాధ్యులు అవుతారు. అదేవిధంగా వీళ్ళని ఎవరైతే కల్వకుర్తికి తీసుకురావడం జరుగుతుందో కూలీలుగా రైస్ మిల్లర్లు కానీ జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు కానీ అదేవిధంగా ఇళ్ల నిర్మాణ కార్మికులు కానీ ఎవరైతే తీసుకురావడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. మీరైనా వీళ్ళందరికీ సంబంధించిన సమాచారం తీసుకోవాలి. లేదంటే మీరు సమాచారం తీసుకొని ఏవైతే ఆధార్ కార్డు వాళ్ళ అడ్రస్ ఉన్నాయో స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే కోణంలో చర్యలు తీసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అనేక సంఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇది కేవలం కల్వకుర్తికే పరిమితం కాలేదు, అనేక గతంలో చోరీ ఎక్కడ జరిగింది మిత్రులారా? కేవలం ఏదైనా ఇండ్లకు తాళాలు వేస్తే ఆ ఇండ్లకు చొరబడి చోరీలు జరిగేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? డైరెక్ట్గా మన ఇంటి చుట్టాల మాదిరిగా ఇంటి దగ్గరికి, ఇంటి లోపలికి వచ్చి డోర్ కొట్టడం జరుగుతుంది. నిన్న కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్లో ఇదే చోటు చేసుకుంది మిత్రులారా. ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొడుతున్నారు. డోరు కొట్టి ఇంట్లోకి, డోర్ తీసిన వెంటనే ఇంట్లోకి ఎవరైనా డోర్ తీసిరనుకోండి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ పైన ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఇంట్లో ఉన్న డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గజ్వేల్లో ఇదే సంఘటన నిన్ననే జరిగింది మిత్రులారా. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏదైతే సంఘటన ప్రయత్నం జరిగిందో అదేవిధంగా గజ్వేల్లో అదే జరిగింది. ఇంటికి వెళ్ళి మహిళ డోర్ కొట్టడం జరిగింది. మహిళ తలుపు తీస్తే ఆమె నోట్లో బట్ట కుక్కడం జరిగింది. ఆమె అరిచే ప్రయత్నంలో ఊపిరాడక తీవ్ర అవస్థలు పడింది. అనంతరం మెడపై ఉన్నటువంటి బంగారాన్ని తీసే క్రమంలో ఆమె చెవి కూడా ఊడిపోయింది. ఇంట్లో ఉన్న సామాగ్రి కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారాన్ని మొత్తాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలోనే తీవ్రంగా ఆయాసపడిన ఆ వ్యక్తిని, ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ స్థానికంగా ఏదైతే మీ కాలనీలో ఉన్నటువంటి పోలీసులు, ఎందుకంటే వాళ్ళ బిజీలో బట్టి వాళ్ళు చూడకపోవచ్చు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వస్తే వాళ్ళకు సెక్యూరిటీకి వెళ్ళాలి, అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చే కేసుల వివరాలు పరిశీలించాలి. ఇవన్నీ అంశాలు వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి యువకులు కూడా, ఈ సమాజంలోని వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి. మీ కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే, మా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నివాసం ఉంటున్నారు, వీళ్ళకి సంబంధించిన సమాచారం సేకరించండి అంటూ యువకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఈ అంశాన్ని పరిశీలించి వాళ్ళు కూడా ఈ అంశాలకు సంబంధించి దృష్టి సారించే అవకాశం ఉంది. ఆ యువకులతో పాటు, అంటే పోలీసులతో పాటు సమాజంలోని వ్యక్తులందరూ కూడా చైతన్యవంతులై పోలీసులకు సహకరిస్తే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.